ఓం నమో వెంకటేశాయ. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. వేదాలనే శిలలుగా మార్చి శేషాచల గిరులను నివాసంగా చేసుకుని కొండలలో నెలకొన్న ఆ దేవదేవుడు కోనేటి రాయుడు. ఆ స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం 5 తలలుండే చినశేష వాహనంపై ఊరేగుతారు. పెదశేష వాహనం ఆదిశేషుడికి ప్రతీక, చినశేష వాహనం వాసుకిగా ప్రతీతి. చినశేష వాహనంపై ఊరేగే స్వామిని ధ్యానిస్తే కుండలినీ యోగ సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల రెండో రోజున చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు. భగవద్గీతలో అనంతశ్చామి నాగానాం సర్పణామస్మి వాసుకి, నాగజాతితో అనంతుడిని, సర్పజాతిలో వాసుకిని అని తనకు తాను భగవంతుడే నిర్వచించుకున్నారు. శయన తల్పమైన శేషుడంటే స్వామికి ప్రీతి. అందుకే రెండోసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నారు. భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషీ భావాన్ని సూచిస్తుంది. శేషవాహనంపై తిరుమలేశుని దర్శించి ధ్యానించే వారికి మనోవృత్తులు శ్రీనివాసుని అధీనమయ్యే అభిముఖమవుతాయి. చినశేష వాహనంపై గోవుల కాపరిగా వేణుమాధవుడిగా దర్శనమిస్తున్న స్వామి వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. చినశేష వాహనములో వెంకటాద్రి కృష్ణుని యొక్క ఊరేగింపు. స్వామివారి యొక్క దర్శనం అహంకారాన్ని పూర్తిగా తొలగించడానికి, స్వామి అనుగ్రహాన్ని పొందడానికి హేతు అవుతుంది. కారణమేమిటి అనంటే 5 పడగలతో నిండినటువంటి వాసుకిని స్వామి చినశేష వాహనముగా మలుచుకొని ఆ వాసుకి మీద ఊరేగుతూ ఉండేటటువంటి అద్భుత దృశ్యం. ఈ దృశ్యాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వివిధ కళాబృందాలు తమ భక్తిని కళారూపంలో స్వామివారి ముందు చాటుకుంటూ ఉన్నారు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి గీతాచార్యుని యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారములో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఊరేగింపు. స్వామివారి యొక్క చేతిలో వెన్నపూస ఉన్నది. ఈ వెన్నపూస కోసమే ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరమాత్మ గొల్ల వనితలు ఏ విధంగా చెబితే ఆ విధంగా నాట్యమాడి వారి చేతి స్పర్శ తగిలినటువంటి వెన్నపూస కోసం ఆశపడినటువంటి అవతారం. భక్తులందరితో పాటు మమేకమవ్వాలి అని ఎదురు చూసినటువంటి అవతారం. నందగోప సుతునిగా కంసుని సంహరించినటువంటి దుష్ట శిక్షణకు మారుపేరుగా నిలిచినటువంటి అవతారముగా కృష్ణావతారం కీర్తింపబడుతుంది. అటువంటి కృష్ణావతారములో స్వామి ఓం నవనీత విలిప్తాంగాయ నమః అని చెప్పి చెబుతారు. గొల్ల వనితలు తమ ఇళ్లల్లో వెన్నను సిద్ధం చేసి ఉంచితే వారు సిద్ధం చేసినటువంటి ఆ వెన్న కోసం ఆశపడుతూ వారు చెప్పినటువంటి విధంగా కూడా నాట్యమాడి ఆ వెన్నను అందిపుచ్చుకున్నటువంటి కృష్ణుని యొక్క అవతారం నేడు చినశేష వాహనంలో కనిపిస్తుంది. ఈనాటి వాహన సేవను దర్శిస్తూ ఉంటే అలనాడు సముద్ర మథన వృత్తాంతం మదిలో మెదులుతున్నది. సముద్రములో మంధర పర్వతాన్ని వేసి మంధర పర్వతానికి చుట్టుగా వాసుకి అనేటటువంటి సర్పాన్ని దారములాగా చుట్టి ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు నిలబడి మధించినటువంటి సమయములో పుట్టినటువంటి అమృతాన్ని మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు పంచినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీల గుర్తుకు వస్తున్నది. ఆనాడు మంధర పర్వతం చుట్టూ చుట్టినటువంటి ఆ సర్పమే
వాసుకిగా నేడు చినశేషునిగా స్వామివారికి వాహన సేవగా అమరనది అనంటే ఇది ఎంత విశేషమైనటువంటిది. అటువంటి వాహన సేవను స్వామివారు జరిపించుకుంటూ ఉన్నారు. స్వామివారి ఆభరణములు తిరుమల దేవాలయంలో ప్రత్యేకంగా భద్రపరచబడి ఉంటాయి. అనేక రకములైనటువంటి ఆభరణములు ఒక్కొక్క వాహన సేవలో ఒక్కొక్క విధమైనటువంటి అలంకారాన్ని చేయడానికోసమే, సమర్పించడానికోసమే నిర్దేశించినటువంటి ఆభరణాలు. హరి రామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. జనార్దనమూర్తి గోవింద, జగత్స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అభిషేక ప్రియ గోవింద, ఆపన్నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. స్వయం ప్రకాశ గోవింద, ఆశ్రిత పక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఆనంద రూప గోవింద, ఆద్యంతరహిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇహపరదాయక బ్రహ్మోత్సవాలు నిన్నటి ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు ఉదయం మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై విహరిస్తూ చిద్విలాసంగా భక్తులను కటాక్షిస్తున్నారు. వాహన సేవల వీక్షణ కొరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తలోకానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు సకల సదుపాయాలు కల్పించింది. మరిన్ని వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానంల ధర్మకర్తలి మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు వివరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాలికోట్ల బ్రహ్మోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండో రోజు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పొంగించుకునే అదృష్టం పాలక మండలి చైర్మన్గా నాకు కలిపినందుకు ముందుగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మోత్సవాలు నూతన ప్రభుత్వం ఏర్పడినాక
అఖండ వైభవంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం జరిగింది. లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ముఖ్యంగా ఎంతమంది భక్తులు వచ్చినా వెంగమాంబ అన్నప్రసాదంలో ఉచితంగా అందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంత నీ పొగడే మమ్మ ఇటువంటి సొబగులు ఎంత నీ పొగడే మమ్మ ఇటువంటి సొబగులు ఇంతులలో ఎంచి చూడ ఈ పెకే తగును ఎంత నీ పొగడే మమ్మ ఇటువంటి సొబగులు ఇంతులలో ఎంచి చూడ ఈ పెకే తగును ఎంత నీ పొగడే మమ్మ ఇటువంటి సొబగులు దివ్యప్తేజో వాయురాశరీరానికి అధినాథుడు ఈ శ్రీమన్నారాయణుడు. పాంచభౌతిక తత్వానికి అధినాథుడైనటువంటి మధ్య అనేకములైనటువంటి భక్తజనుల మధ్య భక్తుల యొక్క కోలాటాల మధ్య స్వామి విధి ఉత్సవం జరిపించుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క విధి ఉత్సవం పడమరమాడ వీధి ఆరంభంలో ఉన్నది. స్వామివారి యొక్క వీధి ఉత్సవం దివ్యాద్భుత నిత్య నిరవధ్య నిరతిశయ ఔజ్వల్య సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య మహోదధి ఈ స్వామి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య తేజోమూర్తి ఈ స్వామి సకల కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుడు ఈ స్వామి. ఈ స్వామిని సేవించటం తరించటం మన అందరి యొక్క కర్తవ్యం. మన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ స్వామిని సేవించటమే. వెంకటేశాత్ పరో నాస్తి, వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దైవం లేదుట. అందుకే ఈ వెంకటేశ్వర స్వామిని సేవించాలి, తరించాలి, మన యొక్క జన్మ సార్థకం చేసుకోవాలి. ఈ బ్రహ్మోత్సవంలో బ్రహ్మరథం బ్రహ్మదేవుడే స్వయంగా స్వామిని సేవించాడు అనేటువంటి దాని భాగంగా బ్రహ్మరథం ముందు వెళుతూ ఉంటే కోలాటాలు, గుర్రాలు, అదేవిధంగా వృషభాలు, ఏనుగులు, భజన బృందం, ఆర్జిత భక్తులు, ఉడిపి వాయిద్యం, పంచవాయిద్యం, జియంగార్ల గోష్ఠి, నాదస్వర బృందం, అధికారులు, స్వామివారు, అదేవిధంగా పటాటోపం, వేదపారాయణదారులు, ఈ విధంగా స్వామివారి యొక్క వీధి ఉత్సవం అత్యద్భుతంగా రమణీయంగా కమనీయంగా సౌహార్దంగా నేత్రానందంగా జరుపబడుతూ ఉన్నది. అనేక మంది భక్తులందరూ కూడా విచ్చేసి వారి యొక్క తన్మయ భావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనబడేటువంటి నవవిధ భక్తి మార్గాలతో ఈ స్వామిని సేవిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. వారి వారి యొక్క హృదయములన్నీ కూడా స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆనందమయములైనటువంటి ఆ కరుణా దృష్టి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ స్వామి చక్కగా అనేకములైనటువంటి ఆభరణాలతో వెలుగొందుతూ ఉన్నారు. ఆ స్వామి వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయ
నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తిరుమల
10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా ఇంటికి రావయ్యా వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరిసి నీ అల్లవాడే కృష్ణుడు అల్లవాడే కృష్ణుడు చక్కిలాలు నురుగులు జల జల రలగాను ఉక్కు మీరి కుట్టి కృష్ణుడుట్లెల్లాను చెక్కిలాలు నూరుగులు జల జల రాలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుట్లెల్లాను పక్కన గోపికలెల్లా పట్టగా వారి పాదాలు తొక్కి పెండాడ జూచి దొమ్మి కాడు కృష్ణుడు దొమ్మికాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసి నీ అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కావేటి కృష్ణ కృష్ణ కాళింగి కృష్ణ 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 గోవింద కృష్ణ కృష్ణ తారంగ కృష్ణ కృష్ణ శ్రీరంగ కృష్ణ 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 పాలు పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు సోలిగొండ దంతులలో జొర్రుకొని పాలు పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు సోలిగొన్న దుంతులలో చుర్రుకొని కోలల గోపాలులకు కొబ్బన వంచి పోసిని చాలునన్న మానడు జానకాడు కృష్ణుడు జానకాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసి నీ అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ